నమస్తే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో క్రైస్తవంలోకి మారితే ఎస్సీ సర్టిఫికెట్ రద్దవుతుంది, ఎస్సీలోకి పరిగణించబడరు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులనే అంటే ఇక సపోర్ట్ చేస్తూ జారీ చేసింది. ఈ విషయంపై గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి సంఘం కావచ్చు, తర్వాత దానికి సంబంధించినటువంటి నాయకులు కూడా కొంచెం దీనిపై కొంచెం ఆనందకరమైనటువంటి సంభాషణలు బయటకు వెళ్తా ఉన్నారు. ఆ రోజు నుంచి పోరాడుతున్నాం. దీనిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్సీ పరిరక్షణ సమితి నాయకులు నరసింహ ఉన్నారు. అన్న నమస్తే. అన్నా జేబీ మన నమస్కారం అన్న, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు చూసారా అన్న? అంటే బౌద్ధులు కానీ వీళ్ళంతా ఈ విషయాల్లో కాకుండా క్రైస్తవులకు మారితే ఎస్సీ హోదా కోల్పోతారు అంటూ కూడా ఒక ఆ ఉత్తర్వులు జారీ చేస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఎస్ 100% అన్న. ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఈ రోజు తీర్పు వెలువడించిందో మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు ఈ రోజు కొత్త ఏం తీర్పు ఇవ్వట్లేదన్నా. ఇంతకుముందుకు తమిళనాడుకు చెందినటువంటి సెల్వరాని ఏదైతే ఉందో, నేను క్రైస్తవాన్ని ఆచరిస్తున్నా కానీ నా కులం మారలేదు కదా, నేను కేవలం మతం మారినా అని ఆమె కూడా మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మా వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు కర్నె శ్రీశైలం గారు 2009 సంవత్సరంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఒక రివల్యూషన్ పాస్ చేసి చట్ట సవరణకు అసెంబ్లీలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రివల్యూషన్ పాస్ చేసి చట్ట సవరణ కోసం పార్లమెంట్ కు పంపించడం జరిగింది. 2009 ఆగస్టు నెలలో మా శ్రీశైలం అన్న గారు ఏదైతే దీని తీర్పును వ్యతిరేకిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లా వేదికగా కొంతమంది నిజమైన దళిత మేధావులతోటి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనే ఒక సంస్థను నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము రాజ్యాంగబద్ధమైన హక్కులనే కోరుకుంటున్నాం కానీ కొత్తగా ఏం కోరుకోవట్లేదు. ఏది 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 341 స్పష్టంగా చెబుతున్నాయి. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ కుహానా సెక్యులర్ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అందులో చెప్పుకోదగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఈ పార్టీలకు దిశ దశ లేదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే బీజేపీ పార్టీ కూడా ఆ లైన్ లోనే నడుస్తుందన్న. బండి సంజయ్ ఆనాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు బాబు మోహన్ పక్కా క్రైస్తవుడు, అతన్ని తీసుకొచ్చి ఎస్సీ రిజర్వ్ ప్లేస్లలో పెట్టడం జరిగింది. ఇలా మీ రాజకీయ పార్టీలలో నిజమైన దళితులు, సిక్కులు, బౌద్ధులు నిజమైన హిందువులుగా అంటరానితనాన్ని అనుభవిస్తూ మా తాత ముత్తాతలు అనుభవించిన ఈ మతాన్ని, ఈ ధర్మాన్ని మేము వదిలిపెట్టామనుకోని చెప్పి ఆత్మగౌరవం కోసం ఇంకా పోరాడుతున్నారు. ఆయా పార్టీలలో జెండాలు పట్టుకొని వాళ్ళను పక్కకు పెట్టి ఏదైతే క్రైస్తవ ఎన్జిఓలు వెనుకలుండి ఫండింగ్ చేస్తూ కొంతమందిని సెలెక్టివ్ పర్సన్స్ ను తెర మీద తీసుకొచ్చిన రాజకీయ నాయకులను ఈ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా చేస్తున్న విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఇలా మా శ్రీశైలం అన్న గారు పోరాడుతున్న కృషి సుమారుగా 16 సంవత్సరాల సంది. మేము చేయని ధర్నా లేదు, చేయని రాస్తారోక లేదు. హిందూ దళితుల పక్షాన మాట్లాడే రాజకీయ నాయకుడు లేడన్నా. అరే మేము రాజ్యాంగబద్ధము. ఇలా మా మనసు ఎంత సంతోషంగా ఉప్పొంగుతుందంటే నిజంగా చెప్తున్నాను. మా కార్యకర్తలందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఒక టపాకాయలు కాల్చుకోవాల్సిన పరిస్థితి ఇవ్వాలి మేము. ఎందుకు? కొత్త కోరిక కాదు కదా నరసింహ గారు. అంటే క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు కూడా దళితులే కదా, ఎందుకు ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాల్సి వస్తుంది? ఎస్, ఇదే చర్చ బిఫోర్ రాజ్యాంగం 1935 లోనే స్టార్ట్ అయింది. 1935 లో స్టార్ట్ అయితే ఆ రోజు బ్రిటిష్ ఇండియా యాక్ట్ ఉండే. ఆ రోజులోనే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే హిందూ మతంలో ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు, స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ అన్టచబిలిటీ అనే ఒక కుసంస్కారం ఏర్పడింది. కానీ మా క్రైస్తవంలో అన్టచబిలిటీ లేదు. మా మతంలో అందరూ సమానమే.
కాబట్టి మేము మా మతంలో వచ్చిన వాళ్ళకు మేము రిజర్వేషన్ ఇవ్వమని 1935లోని బ్రిటిష్ ఇండియా యాక్ట్ చెప్పింది. అదే సందర్భంలో ఓకే. మనం ఏదైతే భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పెద్ద డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు, ఇంకా తెరమినికి ఉమ్, రాని అనేక మంది ఒరిజినల్ దళితులు పోరాడి ఉమ్, వాళ్ళందరూ కూడా కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన విషయం ఏంటంటే క్రైస్తవులకు మనము రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేది భారత రాజ్యాంగం ఆ రోజు సభ తీర్మానించింది. అది ఉమ్, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో వెలువడ్డాయి. ఉమ్. మేము చా- క్రైస్తవ చాలా మతానికి వ్యతిరేకం కాదు. చాలా చాలా మంది దళిత క్రైస్తవులలో మేము ఎక్కువ ఉన్నాము, మేము దళితులము, మతం మారితే ఏముంది, మేము కులంలో ఉన్నాం కదా అనే కూడా కొంతమంది పాస్టర్లు చెప్తున్నటువంటి సందర్భాలు చూడొచ్చు. కొంతమంది క్రైస్తవులు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. ఎస్, నేను అదే అంటున్నా. మీ బైబిల్ ఓపెన్ చేస్తే అక్కడ మాల, మాదిగా, దమ్, లేకపోతే ఈ 59 ఉప్పు కులాలకు సంబంధించిన ఏ కుల ప్రస్తావన కూడా మీ బైబిల్లో ఉండదు. ఉమ్, మాకు మీరే అంటారు ఏంది హిందుత్వం అంటేనే కులాల కుంపటని. ఎస్, మేము ఉమ్, కులాధారమైన వివక్షను ఎదుర్కొన్నాము. అది మా ఉమ్, మూలంలో లేదు. మా జాంబవంతుడు, మా తాత, ఇలా మా జాంబవంతుడు అయితేంది, అరుంధతి మాత అయితేంది, ఆ మా మాతంగి మహారుషి అయితేంది, ఒకరొకరు మా మూలంలో చాలా ఆధ్యాత్మిక స్థితిలో చాలా గొప్ప గొప్ప హిందుత్వ మూలాల్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఈ బ్రిటిషు కాలం కావచ్చు, లేదా అంతకుముందు తురుష్కుల కాలం కావచ్చు, ఎందుచేత వచ్చిందో ఎందుకు వచ్చిందో స్పష్టమైన ఆధారాలు ఇప్పటి వరకు ఏ చరిత్రకారుడు కానీ ఏ విద్వాంసుడు కానీ చెప్పలేదు. కానీ అంటరానితనమైన ఒక కుసంస్కారం ఏర్పడ్డది. కాబట్టి ఉమ్, మాకు ఈ హిందుత్వంలో ఉంటే ఈ అంటరానితనం అనే దాన్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి మాకు కులం వద్దని ఇలా మీరు క్రైస్తవానికి వెళ్ళిండ్రు. ఉమ్. మరి ఇలా క్రైస్తవంలో ఇలా చెప్పాలంటే వాటికన్ సిటీలో ఉన్న పోపు చెప్పాలి, ఎస్ క్రైస్తవంలో అన్టచబిలిటీ ఉంది కాబట్టి మా క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని పోపు చెప్పాలి. కానీ మాకు ఇలా ఉమ్. హిందువులుగా జీవిస్తున్న మాకు అందరు కూడా భారత రాజ్యాంగమే శిరోధార్యం. ఇలా మీ క్రైస్తవులు ఒప్పుకుంటారు ఆ మాటను? ఒప్పుకోరు. మీకు బైబిల్ శిరోధార్యం. ఆ బైబిల్లో ఏ పేజీలో ఎక్కడ మాలా మాదిగా కులాలనో మాకు చెప్పండి, అప్పుడు మేము ఆలోచన చేస్తాం. అంటే ఇప్పటికీ అన్టచబిలిటీ ఉందా నరసింహ గారు గ్రామ ఎస్ స్థాయిలలో? అన్నా, ఎస్ ఎస్, 100% మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఆర్ఎస్ఎస్ లాంటి కొన్ని సంస్థలు అన్టచబిలిటీ పోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కుహానా దళిత సంఘాలు, కుహానా రాజకీయ పార్టీలు ఆర్ఎస్ఎస్ మీద దుమ్మెత్తిపోస్తాయి. ఎందుకు అనంటే ఉమ్, అన్టచబిలిటీ పోతే మా బతుకుదేరు ఎట్లా, మా పొట్ట తిప్పలు ఎట్లా అని వాళ్ళ బతుకుదేరు పోరాటం. కానీ ఎస్ అన్న నిజాన్ని నిజంగా మాట్లాడుకోవాలి. చాలా గ్రామాలలో అన్టచబిలిటీ ఉందన్న. ఈ రోజు కూడా చాలా మంది దళితులు గ్రామాలలో ఆలయాలకు వెళ్ళిన పరిస్థితి. కానీ శ్రీశైలంలో లేదు ఆ పరిస్థితి, యాదగిరి గుట్టలో లేదు ఆ పరిస్థితి, తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు ఆ పరిస్థితి, ఇలా పెద్ద పెద్ద దేవాలయంలో లేదు. కానీ గ్రామాలలో కొంతమంది, నేను అదే అంటున్నా, ఈ అన్టచబిలిటీకి ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంఘాలే కారణమని మరొక రకంగా ఆరోపణ చేస్తుంటారు. నేను అదే చెప్తున్నా, ఎన్ని గ్రామాలలో ఆర్ఎస్ఎస్ ఉంది, ఎన్ని గ్రామాలలో బీజేపీ ఉంది? లేదు. కానీ ఇలా కాంగ్రెస్ యొక్క మూలాలు, టీడీపీ యొక్క మూలాలు, ఇలా గ్రామ గ్రామ కమ్యూనిస్ట్ యొక్క మూలాలు గ్రామ గ్రామాలు ఉన్నాయి. ఇలా గ్రామాలు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి, కమ్యూనిస్టుల చేతుల్లోనే ఉన్నాయి. అన్టచబిలిటీ పోవడానికి వీళ్ళందరూ ఎక్కడ ప్రయత్నం చేసిర్రు? ఇలా ఒక బీజేపీ నాయకుడు, ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, ఒక ఏబీవీపీ నాయకుడు గ్రామంలో పెళ్లి చేసుకుంటేనో శుభకార్యం చేస్తానో దళితులను పిలుస్తారు. దానికి నేనే సాక్ష్యం. ఉమ్, ఈ ఉమ్. కుహానా సెక్యులర్ పార్టీల రాజకీయ నాయకులు దళితులను ఓటు బ్యాంకే చూస్తారు, కానీ వాళ్ళ ఆత్మగౌరవానికి విలువనిచ్చే పరిస్థితి లేదన్నా. ఇలా గ్రామాలలో అన్టచబిలిటీ కారణం నేను ప్రధానంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్, ఈ కమ్యూనిస్టులే. కాదు, ఈ ఏదైతే అన్టచబిలిటీ అంటున్నారో ఏదో మాట్లాడుతున్నారు కదా మీరు, క్రైస్తవులు ఎస్సీ హోదాలో ఉంటే తప్పేంది? ఎస్ అన్నా, ఇలా నిజంగా చెప్తున్నాను. కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది రెడ్డిలు, కొంతమంది బీసీలు మమ్మల్ని ఇలా అక్కున చేర్చుకుంటున్నారు. ఎవరిని? దళితులను. మా పక్కన కూర్చుంటున్నారు, వాళ్ళ కార్యాలకు పిలుస్తున్నారు, వాళ్ళ ఇళ్ళలో భోజనం పెడుతున్నారు, మమ్మల్ని సమానంగా చూస్తున్నారు. కానీ ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మా బొట్టును అవమానిస్తారు, మా ఆచారాలను అవమానిస్తారు. ఇలా హిందూ సాంప్రదాయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో చెప్తున్నా, భారత రాజ్యాంగం యొక్క అందులో సూత్రాలను బట్టి చెప్తున్నా, హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఇలా ఎస్సీ రిజర్వేషన్ కు అర్హులు.
దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. మేము ఇలా హిందువులుగా ఉన్నాం, దళితులం. మేము ఆడపిల్లకు బియ్యం పోసుకుంటామన్నా 5 ఏళ్ళకు ఒకసారి. లేదు ఇంట్లో ఏమైనా సత్యనారాయణ కథ చెప్పుకుంటామన్నా, లేదు ఎల్లమ్మ కథ చెప్పుకుంటామన్నా. అక్కడ మేము బొట్టు పెట్టుకుంటాం. అక్కడ భోజనాలు వండినప్పుడు ఆ భోజనాలు అందరికి పెట్టాలనుకున్నప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టి అగరబత్తులు పెట్టి అందరికీ భోజనాలు పెడతాం. కానీ ఇదే క్రైస్తవులు మేము చేసిన పూజ చేసిన ప్రసాదాలను తినరు. కానీ బీసీలు తింటారు, కానీ రెడ్డిలు తింటారు, బాపనోళ్ళు కూడా తింటున్నారు. ఇదే క్రైస్తవులు మా ఒడి బియ్యం వండుకుంటే మా ఒడి బియ్యం తినరన్న, మేము దేవుని నమ్ముకున్నాం. ఇలా నిజంగా చెప్పాలంటే బాపనోళ్ళ కంటే ఎక్కువ, రెడ్డిల కంటే ఎక్కువ, బీసీల కంటే ఎక్కువ క్రైస్తవులు ఇలా దళితులను అంటరాని వారిగా చూస్తున్నారు. ఇలా నేను ఇది అబద్ధం అనుకుంటే మీరు మీ మీడియా వేదిక ద్వారా కూడా చెప్తున్నాను, మీరు సెర్చ్ చేయండి. ఒక 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 కార్యక్రమం ద్వారా, ఒక శుభకార్యం ద్వారా, ఒక చెడు కార్యం ద్వారా, అంటే చనిపోయిన తర్వాత కూడా కదా మేము శవాన్ని బొట్టు పెట్టి ఊరేగిస్తాం అన్న దళితులం. ఎందుకంటే అంతిమ సంస్కారాలు ఏవైతే, దాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో చాలా గౌరవంగా చేస్తాము. కానీ ఇదే క్రైస్తవులు బొట్టు పెట్టుకుంటే పాడబోయే పరిస్థితి. కాబట్టి మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్నది ఈ క్రైస్తవం. వాళ్ళు మేము ఒకటి ఎట్లయితాం? వాళ్ళు మేము ఒక, మీ ఆచార వ్యవహారాలు వేరు, మా ఆచార వ్యవహారాలు వేరు, మీ సంస్కృతి సాంప్రదాయాలు వేరు, మా సంస్కృతి సాంప్రదాయాలు వేరు, మీరు మీ దేవుని ఆరాధించే పద్ధతి వేరు, మా దేవుని మేము ఆరాధించే పద్ధతి వేరు. మేము ఒకటి ఎట్లయితాము? కానీ ఇదే బాపనోళ్లకు, ఇదే రెడ్డిలకు, ఇదే బీసీలకు మాకు బొట్టుదో గట్టుదో ఏదో ఒక రకంగా మాకు ఒక అనుబంధం ఉంది. రైట్. ఇది రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంబంధించినటువంటి నాయకులు నరసింహ గారి మాటలు. ఎస్, దళితులు క్రైస్తవులు వేరు, దళితులు క్రైస్తవులు నిజంగానే వేరు. ఎందుకంటే దళితులు పెట్టినటువంటి ఏదైతే ఎస్సీలు పెట్టినటువంటి ఫుడ్ను బీసీలు, ఓసీలు అందరూ తింటున్నా కూడా ఈ మధ్య కాలంలో క్రైస్తవులు మా యొక్క ఫంక్షన్లకు కానీ, మా యొక్క చావు దహన సంస్కారాలకు కానీ హాజరు కావడం లేదు. ఏ విధంగా మేమంతరం ఒకటి అవుతామో, ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము శిరసా వహిస్తున్నాం అంటూ కూడా నరసింహ గారు చెప్పినటువంటి విషయం. గతంలో గ్రామ స్థాయిలలో ఉన్నది, అన్టచబిలిటీ ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో అన్టచబిలిటీ అనేది క్రైస్తవులే మమ్మల్ని దూరంగా చూస్తా ఉన్నారు అనేది కూడా ఆ కోణంలో కూడా మాట్లాడినటువంటి విషయం. మధ్యలో కొంచెం నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడంతో ఆయన మధ్యలోనే డిబేట్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అందరూ చూస్తూనే ఉండండి రీజన్స్.